వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు యూపిక్స్ చీటింగ్ కేసు అనేది చాలా రోజుల నుంచి మీడియా సోదరులు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈ కేసు గురించి చాలా డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా ఈ యూపిక్స్ క్రియేషన్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసేసి హాలీవుడ్ సినిమాలకి యానిమేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు 2017-18 సంవత్సరంలో ఒక యూపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి 2014లోనే వారు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక 70 మంది స్టాఫ్ పనిచేసేవాళ్ళు. ఇతని పేరు కిరణ్ అని, ఇతను నిడుమూరు వెంకట సత్యలక్ష్మి కిరణ్ 33 years. సో ఇతను దీనికి డైరెక్టర్గా ఉండేవాడు. దీనికి సంబంధించి దాదాపు 344 మెంబర్స్ ఇందులో యూపిక్స్ గ్రూప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే పీపీటీలో చూస్తే 592 కోట్లు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో వీటిని 3 భాగాలుగా విభజించాము. 183 మంది లూజర్స్ ఉన్నారు. వాళ్ళు 353 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వారికి తిరిగి 159 crores రావడం జరిగింది. అంటే 201 కోట్లు ఈ 183 మంది లూజర్స్ లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్, వీళ్ళు 238 crores ఇన్వెస్ట్ చేస్తే 358 crores రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే 124 crores వారు ఎక్స్ట్రా రిసీవ్ చేసుకోవడం జరిగింది. కొంత అమౌంట్ డైవర్షన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మిట్టపల్లి రాజేంద్ర అని వాళ్ళ అబ్బాయి మిట్టపల్లి రాజకృష్ణ అని ఇద్దరు కూడా వీరు 44 కోట్లు వీరి దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని డైవర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఒక 44 crores వీళ్ళు గెయిన్ అయినారు, రాంగ్ఫుల్ గెయిన్. అదేవిధంగా ఈ ఓచర్స్ అమౌంట్ అంటే కమిషన్ ఏజెంట్స్ 6,51,00,000 కమిషన్ ఏజెంట్స్ తినేశారు. అంటే దాదాపు 175 కోట్లు నెట్ గెయిన్ వచ్చింది. అయితే ఈ కిరణ్తో 26 కోట్లు ఉంది. సో ఇది కలిపితే 201 కోటి వస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఇది చాలామంది లైక్ ఉదాహరణకి నేను చూసిన లూజర్స్ గెయినర్స్ కూడా వచ్చి 136 మంది వచ్చి మేము కూడా లూజ్ అయ్యాము అంటూ ఒక స్టోరీ తీసుకొని వచ్చారనమాట. అయితే ఈ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, అందరూ జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఈ యూపిక్స్ అనేది దీనికి ఎటువంటి యానిమేషన్ కంపెనీ అనే దానికి చట్ట నిబద్ధత లేదు. లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు. ముఖ్యంగా ఇలాగ 2-3 క్యారెక్టర్స్ ఉంటారు ఇటువంటిలో. అంటే ఒక ఆయన అని ఉంటాడు, ఆయన ₹1,00,000 ముందు ఇన్వెస్ట్ చేస్తాడు. 1 year అయిన తర్వాత 2 lakhs తీసుకుంటాడు. రూపాయికి ₹2. మళ్ళీ 2వ సంవత్సరం ఆ 2 లక్షలు పెట్టేస్తాడు. 3వ సంవత్సరానికి మొదటికి 4 లక్షలు వస్తుంది. మళ్ళీ 4 లక్షలు పెడతాడు, 8 లక్షలు వస్తుంది. 8 లక్షలు పెడతాడు, 16 లక్షలు వస్తుంది. 16 లక్షలు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, 32 లక్షలు వస్తుంది. మళ్ళీ 32 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 64 లక్షలు రావాలా అని ఆయన కోరుకుంటుంటాడు. 64 లక్షలు రావాలి సార్, నాకు వాడు 64 లక్షలు ఎగ్గొట్టేసాడు అని వస్తాడు. అయితే ఈ వ్యక్తి ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టింది ₹1,00,000. ఆ ₹1,00,000 అంటే ఆశ, మనిషికి ఆశ ఎలా ఉంటుందంటే సంవత్సరానికి 1,00,000, 2 లక్షలు, 2కి 4 ఇస్తుంటే ఎవడైనా ఇస్తుంటే ఇంకా ఆ 2 లక్షలు వచ్చిన తర్వాత కాముగా ఉండడు. మళ్ళీ 2 పెట్టి 4 ఎక్స్పెక్ట్ చేస్తాడు, మళ్ళీ 4 పెట్టి 8 ఎక్స్పెక్ట్ చేస్తాడు, చివరికి 32 పెట్టి 64 ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. సో నాకు 64 లక్షలు వాడు మోసం చేశాడని చెప్పుకొని తిరుగుతుంటాడు. కానీ ఆయన లాసు ₹1,00,000, ఆయన ప్రిన్సిపల్ అమౌంట్ ₹1,00,000. ఇందాక మీకు అందులో 201 కోటి చూపించిన ఏదైతే లాస్ ఉందో అది ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంటే 201 కోట్లు పోయింది అనమాట.
వాళ్ళు అడిగితే దాదాపు ఒక 1000 కోట్లు 2-3 వేల కోట్లు చెప్తుంటారు. బట్ 200 కోట్లు లాస్ అయింది. నెక్స్ట్ రెండో బ్యాచ్ ఉన్నారు గెయినర్స్. ఇందులో 1 కోటి పెడితే ఒక ముందు 1 లక్ష పెడతాడు, 1 ఇయర్కి 2 lakhs అవుతుంది. 2 పెడతాడు 4 అవుతుంది, 4 పెడతాడు 8 అవుతుంది, 8 పెడతాడు 16 అవుతుంది, 16 పెడతాడు 32 అవుతుంది. 32 అయిన తర్వాత ఇంకేం పెట్టాడు, ఆయన జోబులో పెట్టేసుకుంటాడు. అంటే ఈయన పెట్టింది ₹1,00,000 అయితే ఈయనకు వచ్చింది 32 లక్షలు. అంటే ఆయన 31 లక్షల గెయిన్. ఇది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ మూడో రకమైన బ్యాచ్ ఉంది. ఇదేంటంటే 1,00,000 పెడితే 2 అయితే 4 మళ్ళీ పెడితే 8 పెడితే 16 ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. 16 పెడతాడు 32 వస్తుంది. ఈ 32లో ఆయన ఏం చేస్తాడంటే 32లో ఒక 2 లక్షలు జోబులో పెట్టేసుకుంటాడు. మిగతా 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. 2 లక్షలు జోబులో పెట్టుకొని మిగతా 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి నాకు 60 లక్షలు రావాలని చెప్తుంటాడు. నాకు 60 లక్షలు రావాలా అని ఆయన కూడా తిరుగుతూ ఉంటాడు. ప్రపంచం అంతా తిరుగుతుంటాడు, అందరి దగ్గర పోతాడు, ఇంకా పోలీస్కి చెప్పిస్తాడు ఇలాగా. కానీ ఆయన పెట్టిన ₹1,00,000 ఆల్రెడీ 2 లక్షలు వచ్చేసింది. ఆయనకు ఆల్రెడీ 2 లక్షలు జోబులో పెట్టుకున్నాడు కదా, 2 లక్షలు వచ్చేసింది. అంటే ఆయన గెయినర్, ఈజ్ నాట్ లూజర్. ఆయన కూడా నాకు 60 లక్షలు నేను మోసపోయానని చెప్పి తిరుగుతూ ఉంటాడు. సో ఇటువంటి క్యారెక్టర్స్ అంతా కూడా ఉన్నారు ఇందులో. ఈ డ్రామాలో ఇటువంటి క్యారెక్టర్స్లో ఈ 344 మందిని ఎవరు ఏంటి అనేది కూలంకషంగా వాళ్ళ మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా అంతా తీయడం జరిగింది. చేసి దీనికి వచ్చాం. మొత్తం మీద 183 మంది మాత్రమే లూజ్ అయ్యారు. ప్రిన్సిపల్ అమౌంట్ 200 కోట్లు లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు గెయిన్ అయినారు. ఈ 136 మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము. అయ్యా బాబు, ఇక్కడ 2 ఉంటాయి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా అని. నువ్వు 136 మంది నీకు తెలియక ఏదో చేసి ఉంటే ఓకే. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు అనవసరంగా అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది, 124 కోట్లు నువ్వు ఇచ్చేస్తే ఆ లూజర్స్కి ఆ డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నావు. సో ఈ 136 మంది ఎవరైతే రాంగ్ఫుల్ గెయిన్ పొందారో వీళ్ళు వచ్చి మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో, లేకపోతే ఈ కేసులో అబెట్టెస్ అవుతారు. దయచేసి గుర్తించండి. మీరు దీని మీద పోలీస్ శాఖ పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేశాము. కాబట్టి ఆ 136 మందికి నేను చెప్పేది ఏంటంటే 124 కోట్లు మీరు డిపాజిట్ చేస్తే కేసులో కోర్టులో డిపాజిట్ చేస్తాము. యూ విల్ బీ మేడ్ యాజ్ విట్నెస్. ఇది రెండవది. నెక్స్ట్ మూడవది, ఈ డైవర్షన్ అమౌంట్ ఒకటి కనిపిస్తుంది మీకు 44 కోట్లు. ఇది ఒక వెరైటీ. ఈయన ఏం చేశాడంటే కొన్ని కంపెనీ, అంటే ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే ఫస్ట్ 2017 సంవత్సరంలో వీళ్ళు 2017లో ఏమిటది మ్యాజిక్ టాయ్స్ అనే ఒక యానిమేషన్ను మేము తయారు చేస్తామని 60 lakhs ఎవరైతే ఈ మాల్యాద్రి రెడ్డి అని ఉన్నాడు ఆయన 60 lakhs ఈ కిరణ్కి అప్పిస్తాడు. అది ఆ మ్యాజిక్ టాయ్స్ తయారు చేసి 1.4 crores అమ్ముతారు. 80 లక్షలు గెయిన్ వస్తుంది. అది బాగానే ఉంది. ఫస్ట్ మ్యాజిక్ టాయ్స్ 1 బాగానే ఉంది. దీన్ని చూసిన తర్వాత మ్యాజిక్ టాయ్స్ 2 అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఈ మ్యాజిక్ టాయ్స్ 2కి వచ్చిన తర్వాత ఈ మ్యాజిక్ టాయ్స్ 2 అప్పుడు వాళ్ళకి దుర్బుద్ధి పడుతుంది. ఓహో, ఇది ఎంత బాగుంది, ఇది ప్రజల నుంచి డబ్బులు ఇది చేసుకోవచ్చు అనుకొని స్టార్ట్ చేసి రూపాయికి ₹2 అనే కాన్సెప్ట్తో వస్తారు. వర్కౌట్ కాదు. సో రొటేట్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినంత వరకు 2023 వరకు ఇస్తారు. 2023 జెండా ఎత్తేసేసి ఒక ఐపీ పిక్చర్ కూడా హైదరాబాద్లో ఒక ఐపీ పిక్చర్ కూడా వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మిట్టపల్లి రాజేంద్ర అండ్ మిట్టపల్లి రాజీవ్ కృష్ణ వీళ్ళిద్దరిది చూస్తే వీళ్ళు ఏం చేస్తారంటే కెరామిల్ పాప్స్ అనే ఒక షెల్ కంపెనీని ఓపెన్ చేయడం జరిగింది. చూస్తే కెరామిల్ పాప్స్ అనే షెల్ కంపెనీ. ఆ షెల్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక సింగపూర్ కంపెనీతో ఏదో ఒక ఒప్పందం చేసుకున్నట్టు ఒక అగ్రిమెంట్ అనేది ఒకటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మళ్ళీ ఇతనితో యూపిక్స్తో అంటే మాకు వి గాట్ 40 crores వర్త్ ప్రాజెక్ట్. సో మేము యూపిక్స్తో కూడా ఇంకోటి యూపిక్స్ కూడా
ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు, ఫేక్ అగ్రిమెంట్. అది ఇది రెండు చూపిస్తుంటారు. మాకు 40 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది, మేము యూపిక్స్కి వర్క్ ఆర్డర్ ఇచ్చాము, సో మీరు యూపిక్స్లో పెట్టేయండి, యూపిక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు తొందరగా చేసేయండి, ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్తా ఉంటాడు. సో అలాగా ప్రజల్ని మభ్యపెట్టాం అనమాట. సో దానికి కొన్ని గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా పెట్టుకొనేసేసి వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని రొటేట్ చేస్తూ ఉంటారు, ప్రజల్ని మభ్యపెట్టి తీసుకోవడం. ఇలాగా కొంత ఫోర్జీ డాక్యుమెంట్స్ ఉపయోగించి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాము, మొబైల్ ఫోన్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించాము, నీట్గా డేటా అంతా కనిపిస్తూ ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్, లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇస్ దేర్. సో వీళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు, అందులో డౌట్ లేదు. అయితే ఈయన 44 కోట్లు ఇంకొక మోడస్ ఆపరెండి ఉంది తంది. ఏంటంటే ఆ మోడస్ ఆపరెండి 44 కోట్లు ఉంది అంటే, నేను వీళ్ళ 5 మంది ఒక గ్రూప్లో ఉంటాం. ఈయన నా మనిషి, ఈయనకు నేనేం చెప్తుంటాను, 1 crore ఇచ్చాను అంటే ఆయన మీకు 2 crores ఇచ్చేసానని ఆయన పెట్టుంటాడు. ఇదంతా కూడా ఊరికే డ్రామా. 1 crores మీకు ఇచ్చానంటే ఆయన 2 crores ఐ హ్యావ్ రీపేడ్ 2 crores అని చెప్తా ఉంటాడు. ఇలాగా పక్కన ఉండేవాడికి, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళందరికీ ఓహో నిజంగానే ఇతను గెయిన్ అవుతున్నాడు అని కనిపిస్తుంటుంది. 1 crore ఇస్తే 2 crores ఇచ్చేసాడు, మళ్ళీ ఆయన 2 వేసి 4 ఇస్తున్నాడు. సో ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉందని ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఏమంటాడు, నేను ఇచ్చేసాను సార్ 2 crores అనేసి ఆయనకి ఇచ్చేసాను సార్ అని చెప్తుంటాడు. ఇప్పుడు అబద్ధం, అది ఇచ్చింది కాదు, ఆ అబద్ధం. 2 crores ఇచ్చింది లేదు, పాడలేదు. అవంతా కూడా వీని దగ్గర హార్డ్ డిస్క్ మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఈ కిరణ్ అనే మన దగ్గర సత్యలక్ష్మి కిరణ్ అనే దగ్గర హార్డ్ డిస్క్ చేయడం జరిగింది. అందులో నీట్గా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా చాలా ఇది వచ్చింది. వాస్తవానికి ఈ రాజేంద్ర బాబు గురించి చాలామంది సార్ వాడు అన్యాయం, సార్ వాడిని అన్యాయంగా చేస్తున్నారు అనేసి అంటే తెలియదు, బయట ప్రజానీకానికి హూ ఈజ్ హూ అని తెలియదు. సో అలా చేయడం జరిగింది. సో కాబట్టి ఈరోజు టోటల్ ఈ యూపిక్స్ కేసులో జరిగిన అరాచకాలన్నీ కూడా బయటపడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే, ఇందులో ఈవెన్ ముందుకెళ్ళి బాబు ఓచర్ అమౌంట్స్ 6,50,00,000 కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్, అదర్వైజ్ యూ విల్ బి మేడ్ యాజ్ అక్యూజ్డ్ అని చెప్పడం జరిగింది. సో మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంక్లూడింగ్ అక్యూజ్డ్ కూడా ఎవరైనా కూడా వాళ్ళు తప్పు తెలుసుకునేసి ఇస్తే ఖచ్చితంగా కొంత సెక్షన్స్లో వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనకు ఈ గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు మీరు వెనక్కి ఇవ్వాలనిగా నేను కోరుకున్నాను. అయితే మీన్ వైల్ మేమేం చేసామంటే, ఇప్పుడు ఈరోజు 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ఒకరు వెంకట సత్యలక్ష్మి కిరణ్, 2వ వాడు మిట్టపల్లి రాజేంద్ర బాబు, 3వ వాడు మిట్టపల్లి రాజీవ్ కృష్ణ అనే 3 కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.